హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు రిలయన్స్ వీఐపీ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. రిలయన్స్ ఈ కంపెనీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది రిలయన్స్ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ఈ అర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. విఐపి మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీరు విఐపి 0లో అయితే ఉంటారు. చూసినట్లయితే విఐపి 1, విఐపి 2, విఐపి 3 అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ₹290 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైలీలో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు, అలాగే యాక్టివిటీలో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు అనమాట. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే ₹2,770 మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారు. సో విఐపి 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైలీలో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు, అలాగే యాక్టివిటీలో విఐపి 1 ప్లాన్ కొనొచ్చు అనమాట. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే డైరెక్ట్గా మేము డైలీలో అలాగే యాక్టివిటీలో ప్లాన్ కొనొచ్చా అంటారు. అలా కొనడానికి లేదండి. ముందుగా మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ గ్రేడ్ పెరుగుతుందన్నమాట. విఐపి 1, విఐపి 2, విఐపి 3 ఈ గ్రేడ్ అప్గ్రేడ్ అవుతుందన్నమాట. సో అలా అప్గ్రేడ్ అయిన వాళ్ళు మాత్రమే డైలీలో అలాగే యాక్టివిటీలో ప్లాన్స్ కొనడానికి ఎలిజిబుల్ అవుతారు. సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది. ఇది వచ్చి మీ రెఫరల్ లింక్ అనమాట. మీ రెఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఇందులో కమిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో లక్కీ డ్రా ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా అయితే ఉంటుంది. అలాగే రెఫరల్ చేసినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా అంటే రెఫరల్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇందులో లక్కీ డ్రా ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ టీం అంటే మీ రెఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్ రివార్డ్ గురించి ఇచ్చారు. డైలీ సైన్ ఇన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇన్వెస్ట్ అంటే ప్లాన్స్ గురించి ఉంటుంది. టీం అంటే ఇక్కడ మీ రెఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. కార్డ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. టీము, బ్యాలెన్స్, రివార్డ్. విఐపి గురించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను. హెల్ప్ అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే లాగౌట్ చేయడానికి ఉంటుంది. అలాగే లాగిన్ పాస్వర్డ్, విత్డ్రావల్ పాస్వర్డ్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు. స్టెబుల్, డైలీ, యాక్టివిటీ అని ఇచ్చారు. ఇదొక విఐపి టైప్ అంటారు, లేదా ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అంటారు అనమాట. ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టెబుల్లో ₹290 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹240 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 49 రోజులు ఇచ్చారు. 49 రోజులు కానీ మీకు ₹11,794 రావడం జరుగుతుంది. అయితే ఈ స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ అయితే చేయలేరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఈ స్టెబుల్లో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఈ అమౌంట్ అయితే రాదు. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీరు కేవలం విఐపి 1, విఐపి 2, విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని ఈ స్టెబుల్లో మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే మీకు రాదన్నమాట. డైలీలోకి వెళ్దాం. డైలీలో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది విఐపి 1 వాళ్ళకి, ఇది విఐపి 1 వాళ్ళకి. స్టెబుల్లో మీరు ఫస్ట్ ప్లాన్ తీసుకుంటే విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్స్ కొనడానికి ఎలిజిబుల్ అన్నమాట. ₹1977 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 1 అవర్లో మీకు ₹3,947 రావడం జరుగుతుందని చెప్తున్నారు. ₹4,253 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 1 అవర్లో మీకు ₹8,669 రావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఇందులో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా డైలీ విత్డ్రాల్స్ అయితే పెట్టుకోవచ్చండి. అయితే ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు ఇలాంటి 1 అవర్ ప్లాన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటానంటే ఇదొక స్కామ్ అనమాట. మీరు ₹1977 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డబుల్ ది అమౌంట్ ఇస్తున్నారు. సో డబుల్ ది అమౌంట్ ఇచ్చారు అంటే ఇది
స్కామ్ అని అర్థం చేసుకోండి. పొరపాటును కూడా మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒకవేళ మీకు ఏమవుతుందంటే 1 అవర్ తర్వాత ఈ అమౌంట్ మీరు విత్డ్రా పెడతారు. విత్డ్రా సక్సెస్ అని చూపిస్తుంది. తర్వాత అమౌంట్ మీ బ్యాంకులోకి క్రెడిట్ అవ్వదన్నమాట. మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు 2 అవర్స్ అంటారు, 72 అవర్స్ అంటారు, అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారే కానీ మీకు ఈ అమౌంట్ ఫైనల్గా మీకు క్రెడిట్ అయితే అవ్వదు మీ అకౌంట్లో. అందుకని ఏమంటానంటే 80% పీపుల్స్కి ఇది తెలియని విషయం అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇంత తక్కువ పెడితే ఇంత ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటి 1 అవర్ ప్లాన్స్కి ఎప్పుడు కూడా మీరు దూరంగా ఉండడం చాలా బెటర్ అండి. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్లు చేసి లాస్ అవ్వద్దు. యాక్టివిటీలోకి వెళ్దాం. 899 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 961 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 33 రోజులు ఇచ్చారు. 33 రోజులకు గాను మీకు 31,743 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది VIP 1 వాళ్ళకి. ఇందులో అన్నీ కూడా VIP 1 వాళ్ళకే ఇచ్చారు. 1899 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు 2,069 రూపాయలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 33 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు 68,307 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇందులో ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ప్లాన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% మీరు నష్టపోతారన్నమాట. కొంతమంది ఏంటంటే తెలియక 900 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 33 రోజుల తర్వాత ఈ అప్లికేషన్ ఉండదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది, లేదా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కానీ విత్డ్రాల్స్ మాత్రం ఇవ్వరు. సో ఇది జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండండి, మీ డబ్బు నష్టపోకండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. అప్లికేషన్ లాంచింగ్ డేటు 26వ తారీఖు 3వ నెల 2026లో అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇందులో 1 అవర్ ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 అవర్ ప్లాన్స్లో దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, మీ డబ్బు నష్టపోకండి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ అప్లికేషన్కి దూరంగా ఉండండి. ఎందుకంటే అప్లికేషన్ త్వరలో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇందులో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు ఎవరు చేయకండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.